ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టాలి చెప్పండి. చాలు సార్ అట్లా ఇట్లా చేయాలా? ఆపోజిట్ కనబడుతుందా? పంపించండి. ఎవడో రాజేష్ అయితే 5,000 అప్పు తీసుకున్నాడంట. అవును చిన్న ఊరులోనే ఇది చేస్తాం మన చుట్టూరు ఏం చిన్నప్పుడే ఉంది చిన్న ఊరినా? మున్సిపల్ కార్పొరేషన్ ఏముంది సార్ ఇక్కడ మన తెలుగు రాజాకపోతే చిత్రం అయిపోయింది సార్ మన చెట్టు దగ్గర గాలి కలిసిన మారింది సార్. సార్ ఓకే సార్ ఆయన ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మీ ముందు గంజాయిస్ సరఫరా చేసే వాళ్ళు, తర్వాత అమ్మేవాళ్ళు బుజ్జి అండ్ శివతేజ అనే ఇద్దరిని ముందులో హాజరుపెట్టాను. ఈ శివతేజ అనే అతను చింతపల్లి వైజాగ్ ఏరియా సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ట్రైన్లో గంజాయిని తీసుకొచ్చి ఈ బుజ్జి ఎవరంటే ఈమె ఏఎంపురం ఎస్ఆర్పురం, ఈమె భర్త హరిబాబు. ఇతను కూడా ఆల్రెడీ ఈ నెల 6వ తారీఖున మనకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని అరెస్ట్ చేసినాము. అతను కూడా జైల్లో ఉన్నాడు. వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరికి ఈ శివతేజ అనే అతను వైజాగ్ నుంచి చింతపల్లి నుంచి ట్రైన్లో తీసుకొచ్చేసి తిరుపతి ఏరియాలో లేకపోతే వీళ్ళు చెప్పిన ఏరియాలో అతను డెలివర్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ లోకల్గా వాళ్ళ కస్టమర్స్కి చిన్న ఎవరికైనా పంపుతారు. అవన్నీ కూడా కొన్ని ఇంట్రాగేషన్లో ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్ళ పేర్లు కూడా కేసులో దర్యాప్తులో విచారణలో సాక్ష్యాలను బట్టి వాళ్ళు కూడా కేసులో చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, వీటిపైన ఈ మధ్యకాలంలో మాకు జిల్లా ఎస్పీ కుసార